సన్‌లైట్ హోస్ట్‌లో సర్వర్ సైడే మీకొక ఆప్షన్ అయితే ఉంది. మీ యొక్క వెబ్‌సైట్‌ని మెయింటెనెన్స్ మోడ్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. అందుకోసం మీరు ముందుగా మీరు కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ ప్యానెల్ ఓపెన్ చేయాలని మీకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేసి క్లయింట్ ఏరియా క్లిక్ చేసి ఇక్కడ సర్వీసెస్ క్లిక్ చేసి మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా మీ యొక్క క్లయింట్ ఏరియా కంట్రోల్ ప్యానెల్లోకి మీరు లాగిన్ అవ్వచ్చు. మేనేజ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదా డైరెక్ట్గా కంట్రోల్ ప్యానెల్ యూఆర్ఎల్ ఉంది కదా, cp.sunlighthost.com, దీన్ని క్లిక్ చేసైనా సరే మీరు ఎంటర్ చేసి ఈ యొక్క యూఆర్ఎల్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. అంటే ఆల్రెడీ లాగిన్లో ఉంది కాబట్టి నాకు ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగలేదు. మీరు ఎప్పుడైతే యూఆర్ఎల్ టైప్ చేస్తారో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మెయింటెనెన్స్ మోడ్ అని ఉంటుంది. మీకు సర్వర్ సైడే మీ యొక్క వెబ్సైట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మెయింటెనెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. సపరేట్గా మీరు ప్లగ్గిన్స్ అలాంటివి మీరు ఇన్స్టాల్ చేయని అవసరం లేదు. సో ఈ యొక్క మెయింటెనెన్స్ మోడ్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ డొమైన్కి మీరు మెయింటెనెన్స్ మోడ్లో పెట్టాలనుకుంటున్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిల్ ఐడికి నేను పెట్టాలనుకుంటున్నా. కాన్ఫిగర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎనేబుల్ క్లిక్ చేయండి. ఎనేబుల్ క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో ర్యాండమ్గా ఇది క్లిక్ చేస్తే ర్యాండమ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయింది. బట్ ఈ యొక్క పాస్వర్డ్ మీరు కాపీ చేసి పెట్టుకోండి. లేదంటే మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ అయితే ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత మీ యొక్క టెంప్లెట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు ఈ విధంగా కనబడుతుంది మీ యొక్క వెబ్సైట్లో. లేదనుకుంటే మీకు కోడ్ కావాలంటే కోడ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, HTML కోడ్. లేదంటే మీరు ఈ యొక్క కంటెంట్ మీరు అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా యాక్టివ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క డొమైన్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు ఇప్పుడు నేను కాపీ చేసి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సైట్ మెయింటెనెన్స్ మోడ్లో ఉంది. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు సైట్ని యాక్సెస్ చేయగలుగుతారు. మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ఓకే, ఇలా మీరు ఒకవేళ తీసేయాలనుకుంటా మీరు కాన్ఫిగర్ క్లిక్ చేసి దీన్ని పిక్ చేస్తే చాలు. మీరు నెక్స్ట్ టైం మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మీరు ఏ డొమైన్ కావాలంటే ఆ డొమైన్ మీరు డైరెక్ట్గా సర్వర్ నుంచి మెయింటెనెన్స్ మోడ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు పెట్టుకోవచ్చు.